హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు కంకోల్ లొకేషన్లో, ముంబై హైవే కంకోల్ లొకేషన్లో మనకు ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అయితే మనకు ఒక ప్రాజెక్ట్ మనకి సేల్కి వచ్చిందండి. సో నేను మీకు ఆ లొకేషన్ అయితే చూపిస్తున్నాను. సో మీకు ఏదైతే కనపడుతుందో ఇది వచ్చేసి మనకు ముంబై హైవే అండి. ఇదంతా కూడా ముంబై హైవే. సో మనకి ఈ ముంబై హైవేలో కంకోల్ దాటిన తర్వాత మనకి ఆక్సన్ యూనివర్సిటీ వస్తుందండి. సో మీకు ఇది కనపడేది మొత్తం కూడా ఆక్సన్ యూనివర్సిటీ. సో మనకి ఇక్కడ ఈ కనపడేదంతా కూడా రెసిడెన్షియల్ టౌన్షిప్ అండి. ఇదంతా కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ కోసం ఆక్సన్ యూనివర్సిటీలో రెసిడెన్షియల్ టౌన్షిప్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి. సో చూసుకుని ఇక్కడ వచ్చేసి మన క్రికెట్ స్టేడియం ఉంది, వాలీబాల్, ఫుట్బాల్. సో అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఈ యొక్క ఆక్సన్ యూనివర్సిటీలో అయితే ఇస్తున్నారండి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఆక్సన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మన దగ్గర డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్తో ఒక ప్రాజెక్ట్ అయితే సేల్కి వచ్చిందండి. సో మీకు ఏదైతే హైవే కనపడుతుందో ఇదంతా కూడా ముంబై హైవే అండి. సో ముంబై హైవే ఇది మనకి సదాశివపేట, ఆరూరు, బుదెరా, మనకి కంకోల్ దాటిన తర్వాత మనకి 2 వర్డ్స్ మనకి దిగ్వాల్కి చాలా దగ్గరగా వస్తుందండి ఈ లేఅవుట్. సో ఈ రెడ్ కలర్లో కనపడే లైన్ వచ్చేసి మెయిన్ రోడ్ అండి ఇది. సో ఈ ముంబై హైవే నుంచి ఎగ్జాక్ట్గా 300 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయ్యి ఉందండి. ఈ బ్లూ కలర్ మీకు ఎల్లో కలర్ బౌండరీ వచ్చేసి లేఅవుట్ బౌండరీ అండి. రెడ్ కలర్ లైన్ వచ్చేసి మీకు రోడ్ యాక్సెస్ అండి. కంప్లీట్గా సీసీ రోడ్ యాక్సెస్ ఉందండి దీనికి. సో ఇక్కడ నుంచి 2 అవర్స్ ఇట్లా ముందుకు వెళ్తే మనం లింగంపల్లి అనే విలేజ్కి వెళ్తామండి. సో ఇక్కడ ఈ లొకేషన్లో మనకి డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్తో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే సేల్కి వచ్చింది. సో నేను మీకు దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ నేను ఏంటంటే మీకు జీపీఎస్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మనకి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా లేక్స్ కానీ, లేకపోతే కుంటలు కానీ, లేకపోతే వాటర్ బాడీస్ ఏవైనా కానీ ఉన్నాయా లేదా అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, చూపించడం కోసం నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, మీకు ఏదైతే నేను మీకు జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేశానో అది నేను మీకు లైవ్ లొకేషన్ చూపిస్తున్నానండి. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి మనకి మెయిన్ యాక్సెస్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకి ముంబై హైవే నుంచి లింగంపల్లి అనే విలేజ్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. కంప్లీట్ సీసీ రోడ్ అండి ఇది. ఇదంతా కూడా సీసీ రోడ్డు. మనకి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 300-400 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ముంబై హైవే ఉంటుందండి. సో మనకి ఆ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్ నుంచి ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యామండి. సో యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా 9 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. బట్ ఏంటంటే ప్రస్తుతానికి 5 ఎకర్స్కి మాత్రమే మనకి వీళ్ళు అప్రూవల్స్ తీసుకురావడం జరిగింది. సో మనకి కనపడే రోడ్ ఏదైతే ఉందో అప్రోచ్ రోడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ అండి. మనకి ప్లాట్స్ మొత్తం కూడా రైట్ సైడ్ ఉంటాయండి ఇవన్నీ కూడా. సో నిమ్జ్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నిమ్జ్కి అండ్ ఆక్సన్ యూనివర్సిటీకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మధ్యలో ఉంటుందండి. ముంబై హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇందులో ప్లాట్ సైజెస్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్లో వీళ్ళైతే ప్లాట్స్ సేల్ చేయడం జరుగుతుందండి. కంప్లీట్గా 165 స్క్వేర్ యార్డ్స్, అన్ని ప్లాట్స్ కూడా 165 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి కార్నర్ ప్లాట్స్ వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఆల్రెడీ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా అయిపోయింది, అండర్గ్రౌండ్ డ్రైనేజీ కూడా అయిపోయిందండి. మనకి పార్క్ వర్క్స్ అను మనకి రోడ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయండి ప్రజెంట్. సో మనకి ప్రాజెక్ట్లో ఎండింగ్ పాయింట్లో మనకి లెఫ్ట్ సైడ్ పార్క్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ కనపడే రోడ్స్ అన్నీ కూడా 33 ఫీట్ రోడ్స్ అండి. దీంట్లో స్పెషల్గా వాకింగ్ ట్రాక్స్ కూడా వీళ్ళు ఇచ్చారు. డెవలప్మెంట్స్ అయితే చాలా పాస్ట్ డెవలప్మెంట్స్ ఉంటాయండి. సో ప్రాజెక్ట్ నుంచి చూస్తే మీకు ముంబై హైవే క్లియర్గా కనిపిస్తుందండి. ప్రాజెక్ట్లో నిలబడితే మనకి ప్రాజెక్ట్లో నుంచి చూస్తే కూడా మనకి ముంబై హైవే క్లియర్గా కనిపిస్తుంది. మనకి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి. మనకి అక్కడ తెల్లగా ఏదైతే ఎంట్రన్స్ కనపడుతుందో అది మనకి ముంబై హైవే అండి. సో మనకు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్లో మనకు 165 స్క్వేర్ యార్డ్స్లో తక్కువ బడ్జెట్లో లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఈ చుట్టుపక్కల మన దగ్గర మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. బట్ ఉన్న ప్రాజెక్ట్స్లో ది బెస్ట్ అనిపించింది నేను చెప్తున్నానండి. ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ ఎక్కడా కూడా వాటర్ బాడీస్ అయితే లేవు. చాలా హైట్లో ఉంటుంది ప్రాజెక్ట్, కూడా చాలా హైట్లో ఉంటుంది. ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళు చేస్తారండి. ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు చాలా బాగున్నాయి. సో మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ 5 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. వీళ్ళు ఇందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మనకి పార్క్స్,
మనకి డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ ఎవ్రీథింగ్ మనకి ఆల్మోస్ట్ అయిపోయినాయండి. 80% ఫినిష్ అయిపోయింది. ఇంకొక 20% మాత్రమే వర్క్ అయితే పెండింగ్ ఉందండి ఇందుట్లో. అది కూడా మనకు తెలిసి ఇంకొక 1 ఆర్ 2 మంత్స్లో అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుందండి. సో ఇందుట్లో చాలా తక్కువ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయి, కార్నర్ ప్లాట్స్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ప్రజెంట్ కోట్ చేసినటువంటి ప్రైస్ వచ్చేసి 14,000 కోట్ చేస్తున్నారు. ముంబై హైవేకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్. లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చూసే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.